అందరికీ నమస్కారం సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భరణం అనే అంశంపై అవగాహన కల్పించే ప్రయత్నము చేస్తున్నానండి. అసలు భరణము అంటే ఏమిటి? భరణము అంటే భర్త భార్యకు పోషణ నిమిత్తము ఇచ్చే డబ్బే భరణం. భర్త భార్యకు పోషించబడటానికి అంటే ఆమె కుటుంబ అవసరాలకు, ఆమె జీవించడానికి అవసరమైన ఇచ్చే డబ్బే భరణం. ఓకే, మరి ఈ నిబంధన 125 సిఆర్పిసి సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం ఈ యొక్క భరణాన్ని భార్య భర్త నుండి పొందవచ్చును. ఓకే, భర్త నుండి భార్య పొందవచ్చు. ఇక్కడ కొన్ని నిబంధనల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు భరణం అంటే ఏంటో చెప్పాను. భరణం అనగా భర్త భార్యకు జీవించడానికి ప్రతి నెల ఇచ్చే డబ్బే భరణం. భరణము ఎవరికి ఇవ్వచ్చు? ఈ భరణం ఉద్యోగం చేస్తున్న మహిళకు భరణం వర్తిస్తుందా? ఉద్యోగం చేసే మహిళ తన భర్తపై కోర్టులో భరణం కేసు వేయవచ్చా అంటే వేయవచ్చు. భరణము మరి వచ్చే అవకాశం ఉందా అంటే భరణము రావచ్చు, రాకపోవచ్చు. అదేంటి లాయర్ గారు, భరణము రావచ్చు అంటున్నారు, రాకపోవచ్చు అంటున్నారు. అంటే భరణము రావడానికి కొన్ని విషయాలు, షరతులు చెప్తారా అంటే ఓకే. ఇక్కడ భరణము రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, భరణము రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఉద్యోగము చేస్తున్న మహిళకు, జాబ్ చేస్తున్న మహిళకు భరణము వస్తుందా? ఎస్, వస్తుందని చెప్తున్నాను. ఎస్ అంటే కారణాలు. ఇప్పుడు ఎస్ అన్నాను, ఎస్ అంటే కారణాలు. భార్య ఉద్యోగం చేస్తుంది కానీ భర్త కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికీ భర్త నుండి భార్యకు భరణము రావాలి అంటే భర్త యొక్క జీతము కంటే భార్య యొక్క జీతము ఎక్కువగా ఉండకూడదు. ఓకేనండి? ఉద్యోగం చేయొచ్చు కానీ భరణము రావాలంటే భార్యకు వచ్చే జీతము కంటే భర్త జీతం ఎక్కువ ఉండాలి. భార్య జీతం కంటే భర్త జీతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆపేరాజు కడిది. అందరికీ నమస్కారములండి. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. మీ జీజే రావు అడ్వకేట్. ఈరోజు భరణము గురించి అవగాహన కల్పించే నిమిత్తము ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది సార్. అసలు భరణము అంటే ఏమిటి? భార్యకు తమ అవసరతల నిమిత్తము భర్త ప్రతి నెల ఇచ్చే డబ్బుని భరణం అంటారు. ఓకే, ఈ భరణము ఎవరు పొందవచ్చును? ఎవరి నుండి పొందవచ్చును? ఈ భరణము భార్య భర్త నుండి పొందవచ్చు. అదేవిధంగా
మైనర్ పిల్లలు. ఈ మైనర్ పిల్లలలో కూడా 2 రకాలుగా ఉన్నారండి. అదేంటి 2 రకాలు అనుకుంటున్నారా? చట్టబద్ధమైన, చట్ట విరుద్ధమైన. అంటే చట్టబద్ధమైన మైనర్ పిల్లలు ఎవరు, చట్ట విరుద్ధమైన మైనర్ పిల్లలు ఎవరు అంటే కనుక, మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా 2వ వివాహం చేసుకొని ఆ 2వ భార్య ద్వారా కూడా సంతానము కలిగింది. అంటే ఇక్కడ మొదటి భార్యకు పిల్లలు ఉన్నారు, 2వ భార్యకు పిల్లలు ఉన్నారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ లాయర్ గారు మరి మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కదా, ఆ వివాహం రద్దు కాలేదు కదా అంటే, విడాకులు ఇవ్వనప్పటికీ, ఆ వివాహం రద్దు కానప్పటికీ కూడా ఎవరైతే 2వ భార్యగా వివాహం చేసుకున్నాడో ఆ 2వ భార్యకు జన్మించిన ఆ మైనర్ పిల్లలకు భరణం అడిగే హక్కు ఉంటుంది. వారు చట్ట విరుద్ధమైనటువంటి మైనర్ బాలని చెప్పుకోవచ్చు. మరి చట్టబద్ధమైన మైనర్ పిల్లలు ఎవరు? మొదటి భార్య పిల్లలు. ఓకే. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా వారి యొక్క మేజర్ అయినటువంటి పిల్లలపై కూడా వేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎవరు భరణం వేయవచ్చు అనే విషయాన్ని మీద చెప్పాను. అంటే భార్య భర్త మీద వేయవచ్చు, మైనర్ పిల్లలు చట్టబద్ధమైన మైనర్ పిల్లలు, చట్ట విరుద్ధమైన మైనర్ పిల్లలు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా మేజర్ అయ్యి సంపాదన ఉన్నటువంటి కుమారులు కుమార్తెల పైన కూడా వేయవచ్చు. సరే, మనం ముఖ్యంగా ఇప్పుడు భార్య భర్తపై వేసే ఆ మెయింటెనెన్స్ కేసు గురించి వివరిద్దాం. భార్య భర్తపై వేసే కేసు చూద్దాం. భార్యకు ఉద్యోగం లేదు, భార్యకు ప్రాపర్టీస్ కూడా లేవు. అలాంటి పరిస్థితులలో ఈ భార్య భర్తపై మెయింటెనెన్స్ కేసు కోర్టులో వేయవచ్చు. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, లాయర్ గారు మరి భార్యకైతే ఉద్యోగం లేదు, భార్య పేరు మీద ప్రాపర్టీస్ లేదు, ఆమెకు సొంతంగా తనకు తాను పోషించుకోలేని శక్తి లేదు, ఆమెకు ఆదాయం లేదు, కానీ భర్తకు కూడా ఉద్యోగం లేదు, అయినా భరణం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ జాబ్లు కావచ్చు, ఇంకో రకమైన జాబ్లు కావచ్చు, భార్యకు ఇచ్చే భరణము ఇవ్వాల్సి వస్తున్న ఉద్దేశంతో ఉద్యోగాలు కూడా మానేస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అయితే భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడు కష్టపడి ఒక కార్మికుడుగా చేసి ఆ వచ్చే ఆదాయం నుంచి కూడా భరణం ఇవ్వాల్సిందేనని కోర్టు తేల్చింది. ఓకే, భార్యకు ఉద్యోగం లేనప్పుడు భర్తకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా కూడా భరణం ఇవ్వాల్సిందే. ఓకే, మరి భార్యకు ఉద్యోగం ఉంటే పరిస్థితి ఏంది లాయర్ గారు అనొచ్చు, భార్యకు ఉద్యోగం ఉన్నప్పుడు పరిస్థితి ఏంది అనొచ్చు. ఒకటే చెప్తున్నానండి ఇక్కడ, ఎందుకంటే మరి మీకు క్లుప్తంగా చెప్పాలి కాబట్టి. భార్యకు ఉద్యోగం ఉంటే తనను తాను పోషించుకునేటువంటి శక్తి ఉండి ఉద్యోగం చేస్తూ ఆమెకు జీవనానికి సరిపడా ఆదాయాన్ని పొందుతున్నప్పుడు భర్త నుండి భరణం రాదు. అయితే ఆ భర్త భార్య ఉద్యోగం చేస్తుంది అని చెప్పి కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ భార్య జీతము కంటే భర్త జీతము
ఆదాయం ఎక్కువగా ఉన్న పరిస్థితులలో భర్త నుండి భార్యకు భరణం వచ్చే అవకాశము ఉంటుంది. థ్యాంక్ యూ సార్.